వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ప్రధాన పార్టీలన్నీ ముందుకెళ్తున్నాయి. ఇందులో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉందని చెప్పవచ్చు. ఏ విధంగా అంటే ప్రజల మనసు గెలుచుకొని 2019లో అఖండ మెజార్టీతో గెలుపొందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2024లో కూడా అదే అఖండ మెజార్టీని కొనసాగించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. అయితే ఎలాగూ ప్రజలు మన వైపు రారని భావించిన టీడీపీ నేతలు ఎలాగైనా ఈ ఎన్నికల్లో గెలవాలని కుటిల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గద్దెదించడం మన వల్ల కాదు, మన దగ్గర ఉన్న డబ్బుకు పని చెప్దామని వాళ్ళు భావిస్తున్నారు. ఇందులో భాగంగానే 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ప్రతి ఒక్క ఎమ్మెల్యే కష్టపడి గెలిస్తే వాళ్ళు మాత్రం కొన్ని చోట్ల డబ్బులు పంచి గెలవాలని ప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ గెలవలేకపోయారు. కానీ బాపట్ల నియోజకవర్గంలో అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిపై గెలవడానికి టీడీపీ అభ్యర్థి కుటిల ప్రయత్నాలు చేశారు. అప్పట్లో బాపట్ల అభ్యర్థిని తీవ్రంగా ఓడించారు. అయితే అదే బాపట్ల అభ్యర్థి మళ్ళీ 2024 ఎన్నికల్లో టీడీపీ తరపున టికెట్ సాధించుకున్నారు. మళ్ళీ ఎలాగైనా గెలవాలని బాపట్ల అభ్యర్థి నరేంద్ర గారు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా ఒక్కొక్క వైసీపీ నాయకుడికి డబ్బులు ఎర చూపి ఎలాగైనా టీడీపీలో చేరాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా గ్రామస్థాయి లీడర్కి అయితే 1,50,000, అదే మండల స్థాయి లీడర్కి అయితే 10 లక్షలు ఇలా బేరం పెట్టి టీడీపీలోకి వైసీపీ నాయకులను చేర్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికీ కనుచూపు మేరలో ఎవరు పార్టీలో చేరే అవకాశాలు లేకుండా పోతున్నాయి. అయినప్పటికీ కుటిల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అయితే సామాన్య కార్యకర్తలు కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి టీడీపీలో చేరితే 10,000 రూపాయలు ఇస్తున్నారు. అయినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీడేది లేదు. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, మాకు మంచి జరగాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి తీరాలని ప్రజలు అనుకుంటున్నారు. అయితే ఈయనకు సంబంధించిన ఒక కంటైనర్లో కొన్ని లక్షల రూపాయలు తీసుకెళ్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. మరి ఈ డబ్బులన్నీ ఎక్కడివి అని పోలీసులు ప్రశ్నిస్తే ఆ డబ్బులకు ఎలాంటి సరైన ధృవపత్రాలు చూపకపోవడంతో వాటన్నిటిని పోలీసులు సీజ్ చేసి ఐటీ శాఖకు తరలించారు. మరి ఈ డబ్బంతా ఎవరిది ఎక్కడిదో టీడీపీ నాయకులు సమాధానం చెప్తే బాగుంటుంది. టీడీపీ నాయకులు డబ్బు వెదజల్లి గెలవాలని చూస్తున్నారు. మరి వచ్చే ఎన్నికల్లో డబ్బును చూసి ఓటేస్తారా, సంక్షేమాన్ని చూసి ఓటేస్తారా, అభివృద్ధిని చూసి ఓటేస్తారా? మీ కామెంట్ రూపంలో తెలియజేయండి.